చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, కానీ గచ్చంతరం లేదు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళిన మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసనం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం ఆటంకం ఎవరికి తెలియనది? అమ్మాయిలు, త్రాగుడు, అవే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాక? వీల్లేదు, నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి, తమరే మాకు రాజు కావాలి. అయ్యా పురోహితులు వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుల వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్న ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అన్నల గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. శ్రీ 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 జయంతి భూపతులకు మహారాణి లలితాదేవి గారికి, రాజమాత హైమావతి దేవి గారికి. గుడ్డులా ఇదేంటే గిరిగిరి అది అనుకున్నా మా బావ రాజ్య మాట్లాడుతున్నా. ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా, ఈ దినం గండికోట చరిత్రలో మరువరానిది. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తున్న నేను మీ వాడిని, మీ వంటి మనిషిని. మీ కష్ట సుఖాలు, బాధలు నాకు పూర్తిగా తెలుసు. భూదేవంత ఓర్పు మీకుంది కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది.
ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని శ్మశానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజా శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపరుల మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళ కంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పితేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి ఊడు, గుడ్డ, నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. భూపాలకు నేను యువరాజులు కాను. మహారాజా, అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నం గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇక్కడి నుంచి పంపించండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. నెగ్గావు రాజా. ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం శయనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. అనురాగ గగనాలలోనా ఆగింది కన్నీటి వాన, మెరిసింది ఒక ఇంద్రధనువు, విరిసింది నాలోని అణువణువు. స్వామి, ఏమిటి కన్నీరు? కన్నీరు కాదు, మీ అనురాగాన్ని అభినందిస్తూ ఆనంద బాష్ప. అభినందన? భర్తను భార్య ప్రేమించడం ధర్మం. ఈ మాత్రానికి అభినందించాలా? సరేలేదు, ఇలా రండి. ఎక్కడికి? అదేంటి ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు? ఈ నోటి వెంటే వినాలని. అలానా? స్వామి, ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఏమీ లేదు, అలా చల్లగాలి. మోసం చేశాడు. ఇంత ద్రోహం చేస్తారా? ఆ కుక్క డబ్బు తీసుకుని విషం పెట్టకుండా విడిచిపెట్టాడే, వాడిని నిలువునా చీలుస్తాడు. చీల్చి చెండాడాలి. తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చెదరగొట్టి పడేశాడు సన్యాసి. ఆవేశపడకండి.
కోటయ్య మనతో అబద్ధం ఆడడు. విషప్రయోగం చేసే ఉంటారు. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా కొలువుకి ఎలాగ రాగలిగారు అని. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే ఎవరు ఉన్నట్టులేదే. ప్రభు కోటయ్య. విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసుంటే? చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి ఈ విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకుందాం. పదండి. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. ఆ? నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం, ఒక మంచంలో పెరిగాం. నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు? ఆహా! ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుని నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్డులా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా. నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవడా నువ్వు? ఆ పిల్లెక్కడా? ఎవరు? నేను మీరు మీరు తమరు ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా వాడు ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటేంటి, మన్నించండి. రావటం పోవటం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి? కోపం కోపం. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందలంగారా? ఓహో. ఆహా ఆహా, ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. తమ్ముడు గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడు గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ముడు గారు, ఓ అదండి అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో కెంపులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషివా పశువా?
మరదల పిల్ల ఎగిరి పడకు గడతరి పిల్ల పులికి పడకు బావా అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. ఎవరికైనా భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు వింటూ దిగబడిచండి. నేను చూస్తుంటే వేళ ఆకలి దప్పి అన్నీ మర్చిపోతున్నా. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మో, మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది. ఆ మీసాలు ఏమో చెప్పు, తీసేయకూడదు. నాకు కాస్త గుండు ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడిగి చెప్పు. ఊరుకోండి, మా నాన్న వచ్చి వేరే ఊరుకోండి, మీకు చొరవ ఎక్కువైపోతుంది. అది కాదు సుబ్బు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకనే ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి కిరికిరి సుబ్బులు సుబ్బులు కిరికిరి ఎక్కడ దాకోను? ఎప్పుడు ఆ మూట్లో దాక్కూడదు. ఏ లేదు, నాకు కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరిగాడు వచ్చాడు ఎలాగా? ఏమిటా తప్పుడు బండి కుక్క. అమ్మ కాస్త నీళ్ళు చూడాలి, స్నానం చేయాలి. అలాగే నాన్న. వెళ్ళమ్మా. దొరగొండ పొడి దొంగదంట నాకేసాడమ్మా. ఎవరు? ఏం కావాలి? నేను కోట నుంచి వచ్చాను, ప్రభు రమ్మన్నారు. నిజంగానా? నిజంగా, ఎవరికి చెప్పొద్దన్నారు. రాసుకుంటూ ఇప్పుడే వస్తాను. ఏది? ఎక్కడున్నారు? వస్తారమ్మా. ఎక్కడికి? మొన్న తళుక్కుమని మెరపులా మెరిసి మాయమయ్యావు, ఇప్పుడెక్కడికి పారిపోగలవు? లే దారిలో. ఏమిటి మోసం? మోసమా? కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ అంతఃపురానికే శోభనిస్తుంది, అందుకే పిలిపించు. జాగ్రత్త. ఎవరనుకున్నావు నన్ను? ఎవరేంటి? తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ చాటి చెప్పుతున్న రంభరి. నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. వదులు, లేదా నీ గుండెలు
చంపేస్తాను. నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చివేశావు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఆహా ఆహా, ఏమి నడక, ఏమి నడక! నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఒయ్యారం ఒలికిపోతోంది. ఏది నా కన్నుల కరువు తీర ఒక్కసారి ఆడవు? నేనా? నా ప్రాణం పోయినా ఆడను. ఓహో, ఏమి కంఠం, ఏమి కంఠం! నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. అలాగా?